ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఈయనంటే చాలా గౌరవం నాకు కూడా. ఎంచేతంటే మంచి విశ్లేషకులు, చదువుకున్నారు, నాలెడ్జ్ ఉంది. ఒక్కసారి ఆయన మాట విందాం. 2029 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్ లో కూడా సీట్లు రావు అంటూ జగన్ తాజాగా జోస్యం చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికలు జరిగి వారాలు కూడా గడవక ముందే 2029 ప్రస్తావన ఎందుకు అంటే తన కార్యకర్తల్ని ఉత్సాహపరచాలి. కానీ మరి ఈ సింగిల్ డిజిట్ నెంబర్ ఎన్నికలు వచ్చింది, బహుశా తనకు 11 సీట్లు వచ్చాయి కనుక, అంతకన్నా తక్కువ చెప్పాలి కనుక ఆ సింగిల్ డిజిట్ అనే కొత్త కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టి ఉండాలి. బహుశా 2029 నాటికి ఈ సింగిల్ డిజిట్ నడుస్తూ ఉంటుంది. మీకు ఎవరైనా ఏ కాన్సెప్ట్ అయినా ఊహించుకోవచ్చు, ఎవరి గురించైనా ఊహించుకోవచ్చు. ఎవరైనా రాజకీయాలలో సక్సెస్ ఫెయిల్యూర్ రేటు ఎట్లా వస్తుందంటే నాగేశ్వరరావు గారు, మనం ఏంటో మనకు తెలియాలి, మన శక్తి ఏంటో మనకు తెలియాలి, మన పరిధి ఏంటో మనకు తెలియాలి. ఇది దాటి కనుక మనం అడుగేస్తే ఓటమే. సైకాలజీ మీకు తెలుసు, నాకు తెలుసు. నేను కూడా సైకాలజీలో పెద్ద పెద్ద పుస్తకాలు చదివా. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం ఏంటంటే సర్వం నేనే 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 అంటాం. నేను కాదు, మనం అంటేనే గెలుపు. నేననేది ఎప్పుడు ఓటమే. రోడ్లు వేయకుండా లిక్కర్ వ్యాపారాలు చేసేసి 15 ఏళ్ళు మాదే అధికారం అని ఇవాళ మళ్ళా ఓడిపోయిన తర్వాత భవిష్యత్తులో తెలుగుదేశానికి సింగిల్ సీట్ వస్తుందని ఆయన ఊహించుకోవటం. ఆయన పార్టీ గురించి ఆయన ఊహించుకోమన్నాడు. ఆ 11 ఉంటాయో పోతాయో అదొక్కటి ఊహించుకుంటే చాలు. నమస్కారం.